మరణాత. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 17వ అధ్యాయము. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవుదువు. చాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకుందాం. మహాగణుడవు పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ ఉచితమైన కృపా కనికరములను బట్టి ఇంతవరకు మీరు తోడై జరిగించిన కార్యక్రమం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ సిలువ ధ్యాన దినముల యందు ప్రభువా, మరి ఒక మారు ఈ దినమందు ఈ రాత్రి వేళ ఈ వీధిలో కూడుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాం. ఇప్పుడు మేము నీ వాక్యమును ధ్యానింపగోరుచు ఉండగా వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడండి ప్రభువా. వాక్యము ద్వారా నీ సిలువ యొక్క విలువను మాకు తెలియపరచండి. మీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి మహిమ పొందుమని సిలువనాథుడైన యేసు క్రీస్తు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దైవ సాన్నిధ్యమునకు కూడి వచ్చిన దేవుని పిల్లలారా, దేవనామమున కృపయు సమాధానం మీకెల్లరకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోండి. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదరా. యేసు ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదరా. మానా దోసంబు నెడబాపు ఈ సంతాపమరణ వ్యాసంబు చే సోదరా. మానా దోసంబు నెడబాపు ఈ సంతాపమరణ వ్యాసంబు చే సోదరా. ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము 17వ అధ్యాయము 10వ వచనం. ఈ సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనములో అహరోను చేతికర్ర మనకు కనబడుతూ ఉంది. సాధారణముగా చాలామంది సిలువను చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఎందుకనంటే సిలువ అంటే ఒక నిలువు కర్ర, దానికి ఒక అడ్డకర్ర, అంతే కదా, దానిలో ఏముంది అనేది కొందరి యొక్క అభిప్రాయము. అయితే నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు
ఆ సిలువకు నిజముగానే విలువ లేదు. ఎందుకు విలువ లేదంటే, మరి రాజద్రోహులైన వారిని, భయంకరమైనటువంటి నేరాలు చేసిన వారిని శిక్షించుటకు ఉపయోగించేవారు సిలువను. శిక్షా సాధనం అది. అనేక మందిని తప్పు చేసినటువంటి, ఘోరమైన తప్పు చేసినటువంటి వారిని కఠినముగా శిక్షించుటకు ఉపయోగించిన సాధనము సిలువ. కానీ ఏ పాపము ఎరుగనటువంటి, ఏ నేరము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షించుటకు కూడా నాడు ఉపయోగించినటువంటి భయంకరమైన, కఠినమైన సాధనము సిలువ. సిలువ ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారిని శిక్షించారు. అలా శిక్షించడం వల్ల సిలువకు విలువ వచ్చింది. అప్పటి వరకు సిలువకు విలువ లేదు. కానీ పరిశుద్ధుడైన ప్రభువును, ఏ పాపము లేని ప్రభువును, ఏ నేరము లేని క్రీస్తును ఆ సిలువకు 3 మేకులతో అంటగొట్టిన కారణము చేత ఆ సిలువకు గొప్ప విలువ వచ్చింది. అయితే ఈ విలువను గ్రహించక చాలామంది అనుకునేది ఏమిటి అని అంటే, సిలువ అంటే ఒక నిలువు కర్ర, దానికి ఒక అడ్డకర్ర, ఇంతేనా, దానిలో ఏముంది అనేటువంటి ఉద్దేశము అనేకులకు ఉండవచ్చు. బైబిల్ గ్రంథములో కొన్ని ప్రాముఖ్యమైన కర్రలు మనకు కనబడతాయి. మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో అహరోను చేతికర్ర. ఈ అహరోను చేతికర్ర నిజానికి ఇది చేతికర్రే, కానీ దీనికి ఒక ప్రత్యేకత అనేది మనం చూస్తాము. ఆ ప్రత్యేకత ఈ 17వ అధ్యాయములో మనం గమనించవచ్చు. అయితే అహరోను చేతికర్రను గురించి చెప్పే ముందు, ఆ ముందు ఉన్నటువంటి కొందరి చేతిలో ఉన్న కర్రలను గూర్చి జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా యాకోబు చేతికర్రకు ఒక ప్రాధాన్యత కనబడుతుంది. ఏమిటి యాకోబు చేతికర్రకున్న ప్రాధాన్యత అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో 21వ వచనము చూచినట్లయితే, విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. చాలు. ఈ వాక్యములో మనము చూస్తే యాకోబు తన అవసాన కాలమందు, అవసాన కాలం అంటే ఇక మరణించే సమయం వచ్చిందనమాట, పండు వృద్ధాప్యము. ఆ అవసాన కాలమందు ఆయన తన మనవలను ఆశీర్వదించిన తరువాత నిలవలేని స్థితిలో ఉన్నటువంటి యాకోబు, నడవలేని స్థితిలో ఉన్నటువంటి యాకోబు, ఓపిక చల్లారిపోయిన యాకోబు తన చేతి కర్ర కొన మీద ఆనుకొని నిలవబడి దేవునికి నమస్కారము చేశారు. దేవుని పిల్లారా, దేవునిని ప్రార్థించే విధానము చాలా రకాలుగా ఉంటుంది. దేవునికి నమస్కరించే విధానము చాలా రకాలుగా ఉంటుంది. సాధారణముగా యాకోబు వయసు అయిపోయినవాడు కాబట్టి కూర్చుని దేవునికి నమస్కరించవచ్చు. కానీ యాకోబు కూర్చుని నమస్కరించలేకపోయాడు. దేవుడు ఘనుడు కాబట్టి, దేవుడు గొప్పవాడు కాబట్టి, దేవునిని నమస్కరించాలంటే ఆయనను గౌరవించు నిమిత్తము నిలవబడాలి అనుకున్నారు యాకోబు. కానీ నిలవబడే ఓపిక లేనివాడు, నిలవబడే శక్తి లేనివాడు, ఆ సమయంలో
యాకోబు తన చేతి కర్ర కొన మీద ఏం చేశాడట? ఆనుకుని నిలవబడ్డాడట. యాకోబు బలహీనుడై ఉండగా యాకోబు నిలవబడడానికి ఆధారమైంది అతని చేతి కర్ర. అదే విధముగా సిలువ అనే కర్ర మనకు ఎలాగూ ఉపయోగపడుతుంది అని అంటే, పరిశుద్ధతలో నిలవబడడానికి, పాపస్థితి నుండి తప్పింపబడి, పాపమనే బలహీనత నుండి విడిపింపబడి, పాపమనేటువంటి భయంకరమైన దుస్థితి నుండి విడుదల పొంది పరిశుద్ధత అనే స్థితిలో నిలవబడడానికి సిలువ చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి దైవజనులు దేవదాసయ్య గారిని ఒకరు ప్రశ్నించారట. ఏమని ప్రశ్నించారంటే, దేవుడు సర్వశక్తిమంతుడు అంటున్నారు కదా, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు అంటున్నారు కదా, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన ఏమైనా చేయగలడు అని చెప్తున్నారు కదా, మరి అన్నీ చేసినప్పుడు పాపము కూడా చేస్తాడు కదా, చేశాడా అని అడిగారట. చేయగలడా అని అడిగారట. పాపము చేయగలడా అని అడిగితే, అన్నీ చేయగలిగినప్పుడు పాపం కూడా చేయగలడా అని అడిగితే, అప్పుడు దైవజనుడు చక్కని మాట చెప్పారు. ఏమిటంటే, ఒక ఎత్తైనటువంటి ప్రదేశంలో ఓ బలవంతుడైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అనుకోకుండా పైనుండి క్రిందకు పడిపోయాడు. పడిపోతే ఆహా ఎంత బలవంతుడండి పడిపోయాడు అంటారా? ఏమ్మా, బలవంతుడు పడిపోతాడా, బలహీనుడు పడిపోతాడా? బలవంతుడు పడిపోడు, బలహీనుడే పడిపోతాడు. పడిపోయిన వాడిని బలవంతుడు అనరు, ఏమంటారు? బలహీనుడు అంటారు. కాబట్టి పాపము అనగా పడిపోవడం. పాపం అంటే ఏంటి చెప్పండి? పడిపోవడం. పాపము చేసిన ప్రతివాడు పడిపోతున్నాడు. ఈ పడిపోయినటువంటి వ్యక్తిని బలవంతుడని ఎలాగంటాం? కనుక పాపము చేసిన వాడు సర్వశక్తిమంతుడు అవడు. గనుక దేవుడు ఏమైనా చేయగలడు, కానీ పాపం ఒక్కటి మాత్రం చేయలేడు ఆయన అని అన్నారట. కాబట్టి ఒకవేళ పాపము చేస్తే దేవుడు కూడా మన వంటి బలహీనుడే. గనుక ఇప్పుడు పడిపోయినవాడు మరి బలవంతుడు కాడు, కానీ నిలవబడి ఉన్నవాడే బలవంతుడు. అయితే యాకోబు నిలవబడే స్థితిలో లేడు, నిలవబడగలిగిన శక్తి ఆయనకి లేదు. కానీ ఆయన నిలవబడ్డానికి ఏది ఆధారమైంది? అతని చేతి కర్ర ఆధారమైందన్నమాట. మరి దేవుడిని యాకోబు స్తుతించేటప్పుడు కూడా మాట అంటారు, నేను ఈ నది దాటేసరికి ఈ నా చేతి కర్ర తప్ప ఇంకేమీ లేదు, ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యాను అంటారు ఆయన. కాబట్టి యాకోబు వెళ్ళేటప్పుడు కూడా, ఒంటరిగా వెళ్ళేటప్పుడు తనకు తోడు ఈ కర్రే ఆధారమైంది యాకోబుకి. ఈ కర్రతోనే వెళ్ళాడు. గనుక దేవుని పిల్లారా, పూర్వం, ఇప్పుడు ఆ పద్ధతి మరి ఇప్పుడు తగ్గిపోయిందనుకోండి. పూర్వం మరి పొలము పనులు చేసేటువంటి రైతులు రాత్రి వేళల్లో చేనుకు నీరు కట్టుకోవాలి. పగలు కుదరదు, రాత్రులు ఎక్కువ కడుతుంటారు నీరు. ఈ రాత్రులు నీరు కట్టడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితముగా దీపం ఒకటి, చేతిలో కర్ర ఒకటి తీసుకుని వెళ్ళేవారు. ఇంటి యజమానురాలు, ఏమండి కర్ర పట్టుకుని వెళ్తున్నారా అని అడిగేవారు. తీసుకుని వెళుతున్నాను అంటే, ఒంటరిగా వెళుతున్నటువంటి వ్యక్తికి మరో 2వ వ్యక్తి తోడు ఏది చెప్పండి? కర్ర. ఏదైనా ఆపదొచ్చినప్పుడు, ఏదైనా జంతువు లేకపోతే ఏదైనా విషపురుగు మరి చొరబడుతున్నప్పుడు అక్కడ సహకారము 2వ వ్యక్తి ఎవరు లేకపోయినా ఆ సమయంలో అందించేది ఏది చెప్పండి? సహకారము, కర్ర. కాబట్టి దేవుని పిల్లారా, యాకోబుకు ఏముంది వెళ్ళేటప్పుడు? కర్ర. చివరికి మరణించేటప్పుడు కూడా నిలవబడ్డానికి తోడేదయింది ఆ కర్ర. అలాగే నేను అంటాను, నీవు నీ జీవిత యాత్రలో, ఈ బ్రతుకు యాత్రలో
ఈ లోకపు యాత్రలో నువ్వెక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉండడానికి ఈ సిలువ అనే కర్రే నీకు తోడు. ఇదే నిన్ను నిలవబెడతాది. ఇదే నిన్ను బలహీనపడిపోకుండా, వంగిపోకుండా, కృంగిపోకుండా స్థిరముగా నిలవబెట్టేది. కనుక యాకోబు చేతికర్ర యొక్క ప్రత్యేకతది. ఇక రెండవది యోధా చేతికర్ర. ఆదికాండములో 38వ అధ్యాయం అనుకుంటాను, 38వ అధ్యాయము 38వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 25, 26 వచనాలు. ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనుషుని వలన అయితిని, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించనా. యోధా గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతివంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. చాలండి ఈ వాక్యములో. మరి ఈ వాక్యమును ఒకప్పుడు మనం మందిరంలో చెప్పుకున్నాం, ఇది మన అందరికీ తెలుసు. ఇందులో ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట ఏంటంటే, మరి ఇక్కడ యాకోబు గారి యొక్క కోడలు అయి ఉన్నటువంటి ఈమె ఒక భయంకరమైన శ్రమకు లేక భయంకరమైన శిక్షకు పాత్రురాలుగా కనబడుతూ ఉంది. మరి భయంకరమైనటువంటి శిక్ష, ఏం శిక్ష అంటేనట, మరి యోధా అంటున్నాడు ఆమెను తీసుకురండి కాల్చివేద్దాము అని అన్నాడు ఆయన. ఏమన్నా చెప్పండి. 24వ వచనములో ఆయన అన్న మాట చివరిలో చూస్తే, అప్పుడు యోధా ఆమెను బయటకు తీసుకురండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఈమెలో ఏ దోషం ఉందంటేనట, కాల్చివేసే అంత దోషము ఆమె చేసినట్టుగా కనబడుతూ ఉంది. ఎంత దోషమటమ్మా? అగ్ని చేత కాల్చివేయాలన్నంత దోషం ఆమెలో కనబడుతుందట. నిజమే దేవుని పిల్లారా, మన జీవితంలో కూడా ఒక అగ్ని సిద్ధముగా ఉంది. ఏంటి అగ్ని? నరకము. ఏ అగ్ని చెప్పండి? నరకము. నరకమనే అగ్ని మనకు సిద్ధముగా ఉంది. మనము కూడా నరకమనే అగ్ని చేత కాల్చివేయబడేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళం మనము. పాపము చేసిన ప్రతివాడు నరకమునకు పోవలసిందే. మరి వాక్యము చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని. కనుక ప్రతి మానవుని కొరకు నరకాగ్ని కనిపెడుతూ ఉంది. అయితే కాల్చివేయబడేంత దోషము ఆమెలో ఉంది అని యోధా ఉద్దేశించినప్పుడు ఆమె ఏమి చేసిందంటేనటండి, ఆ కాల్చివేయాలన్న ఆయన చేతిలోనే ఒక కర్ర ఉంది. అది ఆయన దగ్గరికి పంపించి ఆ ఆనవాళ్ళు చూపించినప్పుడు ఇప్పుడు ఆ కర్రను చూచి ఆయన ఏమంటున్నాడంటే, ఆమె నాకంటే నీతిమంతురాలు. ఆ కథ అంతా మనందరికి తెలుసు, ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి గమనించండి, ఇప్పుడు ఈ కర్రను చూడగానే కాల్చేయాలన్న ఆయన ఆమెను ఏమంటున్నాడు? ఇప్పుడు నీతిమంతురాలు అంటున్నాడు. గనుక ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, కేవలము నరకము నుండి మనలను తప్పించి నీతిమంతులుగా చేయడానికే ఆయన సిలువ వేయబడ్డారు. మనల్ని ఎలా తప్పించడానికి చెప్పండి అమ్మా? నరక అగ్ని నుండి తప్పించి
మనల్ని ఎలా చేయాలనుకుంటున్నారు? ఆయన నీతిమంతులుగా చేయాలనుకుంటున్నారు. కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన సిలువ కర్ర ఎక్కారు కనుక ఇప్పుడు ఈ సిలువ అనే ఈ కర్ర ఏం చేస్తుందంటే నరకాగ్ని నుండి మనల్ని తప్పించి మనల్ని నీతిమంతులుగా చూపిస్తూ ఉంది. రోమాపత్రిక మనము గమనించినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయము రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడు లేడు అని ఇక్కడ ఈ వాక్యములో స్పష్టముగా వ్రాయబడితే 22వ వచనములో చెప్పండి, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి వాక్యం ఏం చెబుతుందంటే, ఉచితముగా మనలను నీతిమంతులనుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ యాగమే మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దింది. గనుక దేవుని పిల్లారా, తామారు అనబడినటువంటి స్త్రీ అగ్ని చేత కాల్చివేయబడే అంత దోషురాలుగా కనబడితే ఆమె మరి యోధా యొక్క చేతికర్రను ఆయనకే పంపించి ఆ ఆనవాళ్ళు చూపించినప్పుడు ఆ కర్రను చూడగానే ఆయన ఆమెను ఎలాగంటున్నారు చెప్పండి, నీవే నీతిమంతురాలు. కనుక ఇప్పుడు యోధా చేతికర్ర ఒక దోషిగా కనబడినటువంటి తామారును ఏం చేసింది చెప్పండి, నీతిమంతురాల్ని చేసింది. ఇక 3వదిగా మనం చూస్తే, దేవుని పిల్లారా, మనందరికీ తెలుసు, ఇది బాగా మనందరికీ పరిచయము, మోషే చేతికర్ర. ఇంక మోషే చేతికర్ర గురించి మనం ప్రత్యేకించి వివరించుకోనక్కర్లేదు, ఎందుకంటే ఇది మనందరికీ తెలుసు. మరి మోషే గారు చేతిలో ఉన్న కర్ర ఏం చేసింది అనంటే, మరి ఒక రాజ్యానికే తీర్పు తీర్చింది. ఐగుప్తు రాజ్యానికే తీర్పు తీర్చింది. ఐగుప్తు రాజ్యాన్ని గడగడ వణికించింది చేతికర్ర, మోషే చేతికర్ర. ఫరోను గడగడ వణికించింది. ఫరో చేతిలో ఉన్నటువంటి ఫరో ప్రజలను వణికించింది. కనుక ఆ చేతికర్రతోనే సముద్రమును చీల్చారు ఆయన. ఆ చేతికర్రతోనే మరలా సముద్రము ఏకమయ్యేటట్లు చేశారు ఆయన. కాబట్టి మోషే గారి చేతికర్ర నిజానికి గొర్రెలను కాచే కర్రది. గొర్రెలను కాచే కర్రను దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుడు దానికి దేవుని కర్రగా మార్చివేసి శక్తులు ఇచ్చారు ఆయన. కాబట్టి ఇప్పుడు మంత్రగాళ్ళు ఆ చేతికర్ర వారు చేతుల్లో ఉన్నటువంటి కర్రలను పాములను చేస్తే, మోషే గారి చేతికర్ర పాముగా మారి ఆ పాములన్నిటిని ఏం చేసింది చెప్పండి, మింగివేసింది. అంటే ఈ దేవుని చేతికర్ర ముందు లేక మోషే చేతికర్ర ముందు మంత్రశక్తులు నిలవలేకపోయినాయి. ఈ చేతికర్ర ముందు రాజుగారి యొక్క అధికారం నిలవలేకపోయింది. ఈ చేతికర్ర ముందు సృష్టి కూడా లోబడిపోయింది. కాబట్టి ఈ మోషే గారి చేతికర్రలో ఉన్న శక్తి ఏమిటో మనందరం ఎరుగుదుము. అలాగే సిలువలో ఉన్న శక్తి కూడా అలాంటిదే. సాతానును గడగడలాడించేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువే. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట అన్నారు, సాతానట ఏ కూటం పెట్టుకున్నా వచ్చి కూర్చుంటాడట, కూర్చోగల ధైర్యం ఉంటుందట వాడికి. ఒక స్తుతి కూటం పెట్టుకున్నా, లేకపోతే ఉపవాస ప్రార్థన కూటం పెట్టుకున్నా, లేదా ఒక ప్రత్యేకమైన పండగ కూటం పెట్టుకున్నా, ఏ కూటానికైనా వచ్చి కూర్చోగల ధైర్యం వాడుకుంటుందట. కానీ సిలువ కూటానికి రాలేడు అన్నారు అయ్యగారు. ఎందుకని చెప్పండి అమ్మా? మరి ఇప్పుడు అలా లేదు. కానీ
చాలామంది తాటాకిళ్ళు ఉన్నప్పుడు, చిన్న చిన్న పాకలు ఉన్నప్పుడు భోజనం ఆ గుమ్మం దగ్గరే కూర్చొని చేసేవాళ్ళం. అలా చేస్తుంటే కుక్క ఏదైనా వచ్చి ఒక ముద్దేస్తారేమో అన్నట్టుగా ఆ గుమ్మం దగ్గరికి వస్తే ఈ కుక్క వచ్చి ఎక్కడ మనల్ని ఇబ్బంది పెడుతుందో అని పక్కన ఏం పెట్టుకునేవాళ్ళం? కర్ర పెట్టుకునేవాళ్ళం. ఎప్పుడైనా కర్రతో ఒక దెబ్బ కొడితే మళ్ళా రెండో రోజు మళ్ళా అక్కడికి వచ్చేది కాదు. ఒకవేళ వద్దామని దానికి ఆశ ఉన్నా అంత దూరంలో చూసేది పక్కనే కర్ర ఉంది అని ఆ కర్రను చూసి అంత దూరంలోనే నిలబడేది తప్ప దగ్గరికి మాత్రము వచ్చేవి కాదు. కాబట్టి ఒక్కసారి కర్ర దెబ్బ తిన్నదంటే ఆ కుక్క రెండోసారి కొట్టక్కలేదు, కర్రను చూస్తే చాలది ఏం చేస్తుంది చెప్పండి? పరిగెత్తుతుంది. అలాగే దేవుని పిల్లారా, సిలువ దెబ్బ ఒక్కసారి సాతాను తిన్నాడు. 2022 సంవత్సరాల క్రితము సిలువ దెబ్బ ఏంటో సాతాను తిన్నాడు. ఓ భక్తుడు రాసిన పాట మనం పాడుకుంటాం. నరహంతకుడా సాతాన నరులాతో పంతామేలా, నరహంతకుడా సాతాన నరులాతో పంతామేలా, నరరూపి యేసు సిలువా, నరరూపి నలుగాగో టెను నీ తలను, నలుగాగో టెను నీ తలను, జయము జయము యేసు రాజా. లయము లయము ఓ సాతానా, లయము 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 దయ్యాల గుంపునకు, లయము దయ్యాల గుంపునకు. కాబట్టి నరహంతకుడైన సాతాను యొక్క శిరస్సును చితుకగొట్టింది ఏమిటి అని అంటే నరరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ. కాబట్టి మోషే గారు తన చేతికర్ర అలా ఎత్తితే చాలు సృష్టి అంతా కూడా ఆయనకు లోబడేది. ఆ చేతికర్రలో దైవశక్తి ఉంది. అందుకే ఆ చేతికర్రతో కార్యాలు చేసినప్పుడు మంత్రగాళ్ళు అంటారు ఇది దేవుని శక్తి అన్నారు. కాబట్టి ఆ చేతికర్రలో దేవుని శక్తి ఎలా ఉందో అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఒక నిలువు కర్ర ఒక అడ్డకర్రే కదా అనుకుంటున్నామేమో. కాదు కాదు. మోషే గారు గొర్రెలను కాచినంత సేపు దానికి శక్తి లేదు, కానీ ఎప్పుడైతే దేవుని చేతిలోనికి అది వచ్చిందో, దేవుడు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారో, ఇప్పుడు దానిలో ఏం ఏర్పడింది? దైవశక్తి ఏర్పడింది. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందున్నటువంటి వారు ఎందరో నేరస్తులకు అది సిలువ వేయబడింది, కానీ దానికి విలువ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభువారి అనగా దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చి ఆ సిలువను సాధనముగా చేసుకుని మనందరి శిక్ష, మనందరి వ్యాధి, మనందరి పాపము తన మీద వేసుకుని భరించినందున ఆ సిలువకు శక్తి ఏర్పడింది. కాబట్టి ఈ శక్తి కలిగినటువంటి సిలువ దగ్గరకు ఎవరు రాలేరు చెప్పండి? సాతాను రాలేడు. కాబట్టి దేవుని పిల్లారా, సిలువను చూచేసరికి వాడికి వణుకు పుడుతుంది. కనుక ఫరోరాజు అయినా వణకడానికి గల కారణము, ఫరోరాజు చేతిలో ఉన్న మంత్రగాళ్ళు వణకడానికి గల కారణము, మరి సృష్టి యావత్తు కూడా అనుకూలించడానికి గల కారణం ఏంటంటే మోషే గారి చేతిలో ఉన్న దేవుని కర్ర. మరి ఇలా వివరించుకుంటూ వెళితే చాలా విషయాలు వస్తాయి, కానీ ఇప్పుడు ఎన్ని కర్రల గురించి చెప్పుకున్నాం చెప్పండి? మొదటిది ఏంటి? యాకోబు చేతికర్ర. రెండవది యోధా చేతికర్ర. మూడవది మోషే చేతికర్ర. ఇప్పుడు అహరోను చేతికర్ర. అహరోను చేతికర్ర ప్రత్యేకత ఏమిటి? మోషే చేతికర్ర వేరు, అహరోను చేతికర్ర వేరు. అహరోను చేతికర్ర ఏమిటి అని అంటే, ఆనాటి ఇశ్రాయేలీలు అప్పుడప్పుడు
దేవుని మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడైన మోషే మీద, దేవుడు అభిషేకించుకున్న అహరోను మీద మాటి మాటికి తిరుగుబాటు చేసేవారు. వారు తిరుగుబాటు చేసినప్పుడల్లా దేవునికి కోపం వచ్చేది. దేవునికి కోపం వచ్చినప్పుడల్లా వేలాది మంది చచ్చిపోయేవారు. కనుక వీళ్ళు పాపం చేయడం మానరు, పాపానికి శిక్ష రాకమానదు. శిక్షను బట్టి నాశనం ఏర్పడుతుంది. కాబట్టి దేవుని బాధ ఏంటంటే, ఈ మనుషులు పాపము చేయడం వల్ల నాకు కోపము తెస్తున్నారు. నాకు కోపం వచ్చినప్పుడల్లా వీరిని నేను శిక్షిస్తున్నాను. అనేక మంది నశించిపోతున్నారు. కాబట్టి ఇలాగూ నాకు వీళ్ళ పాపం చేసినప్పుడల్లా నాకు కోపం రావడం, నాకు కోపం వచ్చినప్పుడల్లా వీరు శిక్షింపబడము, నాశనమైపోవడము అని మరి ఆ విషయంలో దేవునికి బాధ కలిగిందట. మీరు ఆలోచించండి. అయ్యో పాపము చేసి దేవుని కోపం వల్ల నశించిపోతున్నామనే బాధ ప్రజలకు లేదు, కానీ పాపము చేసి నశించిపోతున్నారనే బాధ ఎవరికి ఉంది? దేవునికి ఉంది. గనుక దేవుని పిల్లారా, లోకములో ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. వారి వారి దోషములు దేవుని కంటబడి, వారి వారి దోషములు దేవుని చెవిని పడి, వారి వారి దోషములు దేవుని దృష్టికి రావడం వల్ల దేవుని ఉగ్రతకు మనుషులు గురైపోతూ ఉన్నారు. ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు. ఈ మనుషుడు మరి చూడండి, ఒకసారి జలప్రళయం రప్పించి ఈ లోకమంతటిని కడిగేశాడు దేవుడు. ప్రళయం ద్వారా సృష్టి అంతటిని నూతన పరిచేశాడు, క్రొత్తగా చేసేసాడు. కానీ చాలా బాధపడ్డాడు ఆయన. ఎందుకో తెలుసా? కోట్ల జీవరాశుల జలప్రళయంలో నాశనమైపోయినాయి. కోట్ల ప్రజలు, కోట్ల జనాంగము ఆ జలప్రళయం ఏమైపోయారు చెప్పండి? నశించిపోయారు. దేవునికి చాలా బాధ కలిగిందట. అయ్యో, నేను ఈ మనుషులు చేసిన పాపాన్ని బట్టి, ఈ మనుషులు చేసిన దోషాన్ని బట్టి నా కోపము చేత ప్రపంచమంతటికి ఒక్కటే ప్రళయం రప్పించి ప్రపంచములో ఉన్న అనేకమైన జీవరాశులను మరి మట్టి పాలు చేసేస్తాను, నీటి పాలు చేస్తాను అని దేవునికి బాధ కలిగి ఆయన ఆ ప్రళయం అయిపోయాక ఓ మాట అనుకుంటున్నారు ఆయన. చూడండి, ఆదికాండము 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 21 వచనం చదువుదాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. చాలు. ఈ వాక్యములో మనము చూస్తే దేవుడు ఒక తీర్మానానికి వచ్చారు. ఏమిటా తీర్మానం అంటే, ఇక మనుషులను బట్టి, నరులను బట్టి ఈ భూమిని నేను శపించను. ఇంత ప్రళయం ఎప్పుడు రాదు. ప్రపంచం అంతటిని ముంచేసే అంత ప్రళయం ఎప్పుడు ఇక రానివ్వనని నిర్ణయించుకున్నారని దేవుడు. ఒక దేశాన్ని ముంచేసే ప్రళయాలు వస్తున్నాయి, ఒక రాష్ట్రాన్ని ముంచేసే ప్రళయాలు వస్తున్నాయి, ఒక జిల్లాను ముంచేసే ప్రళయాలు వస్తున్నాయి. కానీ ప్రపంచం అంతటిని ముంచేసే ప్రళయం నాటి నుండి నేటి వరకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చుంటే మనం ఉంటామా? కారణం ఏంటంటే, దేవుడు ఆ రోజే తీర్మానం చేసుకున్నారు. ప్రపంచమంతటిని ఇక్కడ ఎప్పుడూ ఇంత ప్రళయం పంపించి నేను నాశనము చేయను. ఎందుకంటే నరుల హృదయము బాల్యము నుండి కూడా ఎలాంటిది? చెడ్డది. లోకంలో సామెత చెప్తారు, ఎలకతోలు తెచ్చట ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదట. తెలుసమ్మా ఈ సామెత? మాట్లాడతలేదు ఎవరు. ఎలకతోలు తెచ్చట ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదట. మానవ జీవితం, మానవ హృదయం కూడా అలాంటిదే. ఎంతమంది మనుషులు చేసిన పాపాన్ని బట్టి నశించిపోతున్నా కానీ మనిషిలో బుద్ధి మాత్రము సరవదట.
అందుకే దేవుడు ఆలోచించారు, ఎందుకు వచ్చింది, నేను ఎలాంటి ప్రళయాలు ఎన్ని రప్పించినా నరుడు తన బాల్యము నుండి ఏం చేసుకుంటున్నాడు, తన హృదయాన్ని చెరుపుకుంటున్నాడు. అదే విధముగా ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఎన్ని మార్లు శిక్ష పంపించినా, తప్పు చేసిన వారిని ఎన్ని మార్లు శిక్షించి, తప్పు చేయని వారి కళ్ళ ముందు తప్పు చేసిన వారిని శిక్షించి నశింపజేసిన మిగిలిన వారికి బుద్ధి వస్తుందా, రావడం లేదు. కానీ వీరు కూడా ఏం చేస్తున్నారు, తర్వాత మరలా వారిలాగే పాపము చేస్తున్నారు. వారు పాపం చేస్తుంటే నాకేమొస్తుంది, కోపం వస్తుంది. నాకు కోపం వచ్చిందంటే మీరేమైపోతున్నారు, నశించిపోతున్నారు. ఈ నశించిపోవడానికైనా నేను ఇంత దూరం మిమ్మల్ని రప్పించుకున్నది. ఐగుప్తు నుండి మిమ్మల్ని విడుదల చేసింది, విమోచించింది, బయటికి తెచ్చింది, పాలస్తీనాకు నడిపించేది ఈ అరణ్యంలో నాశనం చేయడానికేనా? అందుకే అహరోను చేతికర్రను నా సన్నిధిలో నా సముఖమందు ఉంచితే ఏమవుతుందట, చదవండి ఆ మాట. ఇందా చదివాం కదా, సంఖ్యాకాండము 17వ అధ్యాయము. మోషేతో ఇట్లనెను, తిరుగుబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకున్నట్లు నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవదువు. చూడండి అమ్మా, మన చెవికి వినబడకుండా ఉండే విధానం ఏదైనా ఉందేమో. కొన్ని వినబడవచ్చు, కొన్ని వినబడకపోవచ్చు, అన్నీ వినబడవు మనకి కదా. కానీ దేవునికి వినబడంది ఏమైనా ఉందా? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఆయన అంటారు, విననేరకయుండినట్లు యెహోవా చెవులు మందం కాలేదు అంటారు ఆయన. విననేరకయుండినట్లు యెహోవా చెవులు మందము కాదు. మీరు నీటిలో మునిగి పెద్ద కేక వేయండి, ఎవరికైనా వినబడుతుందా? ఎవరికి వినబడదు. కానీ యోనా గ్రంథములో యోనా నీటిలో మునిగాడు. నీటిలోనికి వెళ్ళగానే తిమింగలం మింగింది. తిమింగలం ఎక్కడికి పోయింది? సముద్రమునకు అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది. అంటే ఇప్పుడు యోనా ఎక్కడున్నాడు చెప్పండి? యోనా చేప కడుపులో ఉన్నాడు. చేపేమో సముద్ర గర్భములో అడుగు భాగాన ఉంది. పాతాళానికి పోయినట్టే అంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు యోనా శాపగర్భములో ఉండి దేవునికి మొరపెడుతున్నాడు. ఇప్పుడు ఆయన స్వరము ఆ చేపలో నుండి బయటికి రావడమే కష్టం కదా. కానీ చేపలో నుండి బయటికి వచ్చిందట, సముద్రములో నుండి బయటికి వచ్చిందట. ఆకాశమందున్న ఆకాశ మహాకాశములకు పైభాగమందున్న దేవదేవునికి వినబడిందట ఆ స్వరము. కాబట్టి అంత పెద్దగా కేకేశాడా యోనా? చెప్పండి అమ్మా. యోనా మనలాంటి మనిషే కదా. కానీ అంత పెద్దగా కేకేశాడని కదండి అక్కడ అర్థం. అంత మెల్లనైన స్వరాన్ని కూడా దేవుడు చెవులు వేసుకోగలడు. అన్ని ఆటంకాల్లో ఉన్న స్వరాన్ని కూడా దేవుడు చెవులో వేసుకోగలడు. అందుచేత మీరు రహస్యమందు గుసగుసలాడుకున్న దేవుడికి వినబడుతుంది. మీకు అర్థమవుతుందమ్మా? మీరు ఎవ్వరూ లేని చోట గుసగుసలాడుకున్నా దేవునికి అసలు గుసగుసలే ఆడకుండా మనసులోనే అనేసుకుంటున్నారు అనుకోండి, అది కూడా వినబడుతుంది. ఆయన వినబడదా? వినబడుతుంది. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? అహరోను చేతికర్ర ప్రత్యేకత ఏంటంటేనట, వాళ్ళ సణుగులు నాకు వినబడకుండా అడ్డొస్తుంది అక్కడ పెట్టి అన్నాడు దేవుడు. వాళ్ళ సణుగులు నాకు వినబడకుండా అది అడ్డుకుంటుంది, అక్కడ పెట్టు. ఎందుకంటే వినబడిందంటే నాకు కోపం వచ్చేస్తుంది కనుక వాళ్ళ సణుగులు, వాళ్ళ పాపపు మాటలు నాకు వినబడకుండా అడ్డుకొనడానికి ఆ చేతికర్ర అక్కడ పెట్టు అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లారు నేను అంటున్నాను, ఈరోజు ఎవరమైనా క్షమించబడుతున్నామంటే, ఎవరమైనా దేవుని కృపచేత సాగిపోతున్నామంటే, ఎవరమైనా దేవుని ఆశీర్వాదంతో వర్ధిల్లగలుగుతున్నామంటే మన నీతి కాదు, మన భక్తి కాదు, మన పరిశుద్ధత కాదు, మన పాపములను కప్పిపుచ్చే ఆయన సిలువే. మన పాపములను, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రేమ అనేకమైన పాపములను కప్పిపుచ్చుతుందట. ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? అనేకమైన పాపములను కప్పిపుచ్చుతుందట. దేవుని పిల్లారా,
ఆ సిలువ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతున్నప్పుడు, ఆ సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభువారిని చూచి అక్కడున్నటువంటి అనేక మంది అపహాస్యకులు అపహాస్యం చేస్తున్నారు, అల్లరిగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. దేవునికి చాలా కోపం వచ్చేస్తుందట. అక్కడి నుంచి ఏదో నా కుమారుణ్ణి మీ అందరి రక్షణ కొరకు పర్వాలేదులే అని నేను అప్పగిస్తే, నా చిన్నప్పుడు నేను అన్నం తినేవాడిని కాదని సరిగ్గాని స్కూల్కి వెళ్ళేవాడిని. మరి మండపేటలో ఉండేవాళ్ళం. అప్పుడు ఓ బ్రాహ్మణులు ఆయన, ఒక ఆయన సుబ్బయ్య పంతులు గారని, ఆయన ట్యూషన్ చెప్పేవాడు. ఆయనకి పెద్ద పెద్దోళ్ళు కూడా వణికేసేవారు. మరి మా ఇంట్లో నేనంటే గారాబం అనే విషయం తెలుసు. మరి చౌదరి స్వామి ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడకి నేనంటే చాలా ప్రేమ. రోజున వెళ్ళి, సుబ్బయ్య సుబ్బయ్య, అప్పుడు నా పేరు శ్రీని కదా, ఇక ఈ శ్రీనిగాడు అసలు అన్నం తింటలేదు, చదివి ఎలాగొన్నా కానీ అన్నం తినేలా చేయి సుబ్బయ్య అన్నదని ఆవిడ. అంటే ఇంకా అవకాశం ఇచ్చింది కదా ఆవిడ. గట్టి కొట్టాడు ఆయన. కొడితే ఎర్రగా వచ్చేసింది బొగ్గ మీదలాగా. ఆ కొట్టడంలో కొంచెం తప్పించుకోకపోతే దవడ మీద తగిలింది అనమాట అండి. కొట్టమన్నది, తిట్టమన్నది, గద్దించమన్నది వీళ్ళే. నాకు ఎప్పుడైతే అలా ఎర్రగొచ్చేసిందో, మా అమ్మ ఎడుతుంటే ఈవిడ గొడవకి వెళ్ళిపోయింది ఆయన మీదకి. భోజనం చేసేలాగా నువ్వు శిక్షించు, గద్దించు అని చెప్పిన ఆవిడే గద్దిస్తే, అంటే కొట్టమంటే ఇలా కొడతావా, మొత్తం రక్తం పేరుకుపోయేలా కొడతావా అని గొడవకు వచ్చేసింది ఆవిడ. దేవునికి కూడా అంత బాధ అయిపోతుందట. ఏదో నా కొడుకుని మీ అందరి పాప విమోచన కొరకు ఏదో పంపించాను, ఏదో మామూలుగా కొడతారనుకోండి, అంతలా కొట్టేయాలా, అంతలా తిట్టేయాలా అని దేవుని కోపం వచ్చేస్తున్నాడు పైనుంచి. ఆ కోపానికి దేవుడు తన అగ్ని కురిపించబోయారట. అమ్మ వింటున్నారా? ఆ కోపానికి దేవుడు తన అగ్నిని కురిపించబోతే, ఇంతలో సిలువలో వేలాడుచున్న యేసు ప్రభువు ఒక ప్రార్థన చేశారు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనేసారంతే. అంతే. అంత కోపముతో ఉన్న తండ్రట చల్లారిపోయాడు. ఎందుకనంటే సిలువలో వేలాడుతున్న క్రీస్తు విజ్ఞాపన ఆయనకు వినబడింది. కాబట్టి నేను అంటున్నాను, ఎవరి దోషమైనా కప్పిపుచ్చబడుతుందంటే, ఎవరి పాపమైనా కానీ అలా కప్పిపుచ్చబడుతుందంటే, శిక్ష రాకుండా ఆగుతుందంటే కారణం ఏంటి తెలుసా? సిలువ. కాబట్టి అహరోను చేతి కర్ర ఎందుకు పెట్టమన్నారు దేవుడు తన సన్నిధిలో, తన సముఖమందు? ఈ కర్రను చూచేసరికి ప్రజల మీద ఉన్న కోపం చల్లారిపోద్దు నాకు. ఒకవేళ వారు ఏమైనా సణుగకూడని సణుగులు ఏమైనా సణుగినా ఈ కర్ర వరకు వచ్చి ఆగిపోతాయి, నా దగ్గర రావు ఇంకా. అంటే సిలువ అడ్డుకుంటుంది అన్నమాట. కోపం వచ్చి నాన్న కొడుతున్నాడు అనుకోండి, అమ్మ అడ్డు వెళ్తుంది, తగిలితే ఎవరికి తగులుతుంది? అలాగే ఒకవేళ నాకేదైనా కోపం వచ్చినా సిలువ అడ్డుకుంటుంది. సిలువలో వేలాడే నా ప్రియకుమారుడు అడ్డుకుంటాడు కనుక ఆ శిక్ష మీ వరకు రాకుండా ఆగుతుంది. కాబట్టి ఈ కర్రను నా ముందు పెట్టు అని దేవుడు చెప్పారు. కనుక దేవుని పిల్లారా, సమయం అయిపోయింది. 7 కర్రలు చెప్దాం అనుకున్నాను. ఎన్ని చెప్పాను ఇప్పటికి? 4. మిగిలిన 3 రేపు చెప్పుకుందాం ఏమ్మా. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ అనే ఈ కర్ర యొక్క ప్రత్యేకతను మనము గ్రహించిన వారమై ఆ సిలువలో ఉన్న విలువైన ఆశీర్వాదములు అందుకోగల భాగ్యం తండ్రి మనకు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. సిలువను జూచు కొలది శిల సమాన నా మనసు, సిలువను జూచు కొలది శిల సమాన
మైనా మనసు నలిగి కరిగి నీరగుచున్నది రా, నలిగి కరిగి నదిరాని సిలువే నాశరాణాయనురా. ప్రభు సన్నిధికి వచ్చిన వారులారా, ఇంతవరకు అహరోను చేతి కర్ర నా సన్నిధిలో నా సముఖమందుంచు, వారు సణుగులను వారి అపరాధములను కేవలము అణిచివేసిన వాడవదువు అని పలికిన దేవదేవుని యొక్క మాటను ఆలోచించినట్లయితే మన అపరాధములు, మన దోషములు సిలువే అడ్డుకుంటూ ఉంది, సిలువే ఆదుకుంటూ ఉంది. దోషిని ఆదుకునేది సిలువే, అపరాధిని ఆదుకునేది సిలువే. గనుక ఇదిగో యాకోబు చేతికర్ర తాను ఒంటరిగా వెళ్ళేటప్పుడు తనకంటూ సహకారము ఆ కర్రే. నీవు ఒంటరిగా ఉన్నా, నీవు దిక్కులేని వాడను అని అనుకుంటున్నా, దిక్కులేని దానను అని అనుకుంటున్నా, ఎందరున్నా కానీ నాకు ఎవరి ఆదరణ నాకు లేదు, ఎవరి ఓదార్పు నాకు లేదు, ఎవరి సహాయము నాకు లేదని నువ్వు అనుకుంటున్నా, నీకు సిలువ తోడుగా ఉంది. సిలువనాథుడైన క్రీస్తు నీకు తోడుగా ఉన్నారు. ఆయన తోడే, ఆ కర్ర తోడే నది దాటించిందట యాకోబును, నది దాటేటట్లు చేసింది. అలాగే ఆయన సన్నిధికి వచ్చిన వారులారా, అనేకమైన మరణగండాలను దాటించేది ఈ సిలువే, భయంకరమైన పరిస్థితులను తప్పించేది ఈ సిలువే. ఆ చేతి కర్ర కొన మీదే బలహీనుడు ఆనుకొని బలవంతుల్లా నిలవబడ్డాడు, దేవునికి నమస్కరించాడు యాకోబు. అవును, నీ బలహీనతలన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి నిన్ను బలముగా నిలవబెట్టేది సిలువే, నిన్ను బలపరిచేది సిలువ, నువ్వు నిలవబడేటట్లు చేసేది సిలువ. నువ్వు పడిపోకుండా, నువ్వు కృంగిపోకుండా, నువ్వు కృషించిపోకుండా స్థిరముగా నిలవబెట్టేది ఆయన సిలువే. అంతేకాదు, యోధా చేతికర్ర తామారు యొక్క నీతిని ఎలాగూ బయటపెట్టిందో, తామారు అగ్ని చేత కాల్చబడవలసినటువంటి దోషముందనిపించుకున్నా కానీ నీతివంతురాలని తీర్పు తీర్చేటట్లు ఎలాగూ చేసిందో ఆ యోధా చేతికర్ర, నరకాగ్నికి పోవలసినటువంటి నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా తీర్చేది ఆయన చేతికర్రే, ఆయన సిలువ కర్రే. అంతేకాదు, ఆయన సన్నిధికి వచ్చిన వారులారా, ఎదుగో మోషే చేతికర్ర ఫరోను వణికించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ సాతానును వణికించేదై ఉంది. దురాత్మలను, దయ్యములను, భూతములను వణికించేది ఆయన సిలువ కర్రే. అంతేకాదు, సృష్టిని అనుకూలింపచేసింది ఆ చేతికర్రే, మోషే చేతికర్రే. సముద్రమును పాయలు చేసింది ఆ చేతికర్రే. అలాగే నీ జీవితంలో ఎన్ని అడ్డులైనా కానీ, ఎన్ని ఆటంకాలనైనా కానీ తొలగించగలిగింది ఆ సిలువ అనబడిన క్రీస్తు ప్రభు వారి చేతికర్రే. సముద్రమును ఎలాగూ పాయలు చేసిందో, ఆవలిగట్టు చేరేటట్లుగా ఆ కర్ర ఎలాగో ఉపయోగపడిందో, అలాగే నిన్ను గట్టెక్కించేది సిలువే. భయంకరమైన శోధనల నుండి, భయంకరమైన సమస్యల నుండి, వ్యాధి బాధల నుండి కూడా నిన్ను గట్టెక్కించేది సిలువే. మనలో ఎన్ని పాపములు, ఎన్ని దోషములున్నా వాటిని బట్టి దేవునికి కోపము రాకుండా మన దోషములను కప్పిపుచ్చచ్చు, మన పాపములను కప్పిపుచ్చచ్చు, మనలో ఉన్న అయోగ్యతను, అభాగ్యతను కప్పిపుచ్చచ్చు. దేవుని ప్రేమ మన మీదకు వచ్చినట్లుగా చేసేది అహరోను చేతికర్ర వంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువే. ఈ సంగతిని మనం గ్రహించి, ప్రభువా ఎంత ప్రేమించావు నన్ను,
ఆ సిలువకు ఒకప్పుడు విలువ లేదు నాయన. భయంకరమైన నేరస్తులు శిక్షింపబడిన సాధనం అది. రాజ్యానికి విరోధులుగా ఉన్న వారిని శిక్షించిన సాధనం అది. ప్రభుత్వానికి విరోధులుగా ఉన్న వారిని శిక్షించిన సాధనం అది. దేవునికి విరోధులుగా ఉన్న వారిని శిక్షించిన సాధనం అది. విలువ లేని సాధనము. కానీ అదే సిలువకు నీవు వేలాడి ఆ సిలువకు విలువ తెచ్చి, ఆ సిలువను బట్టి ఈరోజు మాకు నువ్వు విలువ తెచ్చిన తండ్రి, నీకు నమస్కారములు చెల్లిస్తున్నామని దేవుని స్తుతించుదాం, దేవుని ఘనపరచుదాం. ఈ సిలువే కదా దేవునికి మనకు మధ్యవర్తిత్వము కనుపరుస్తూ ఉంది. మనలను నీతిమంతులుగా దేవునికి చూపిస్తుంది ఈ సిలువే. మనం నీతిమంతులము కాదు, పరిశుద్ధులము కాదు, యోగ్యులము కాదు. అయినా ఈ సిలువ దేవునికి మన నీతిమంతులుగా చూపిస్తూ ఉంది. గనుక దేవుని స్తుతిందాము, దేవుని స్తుతించచ్చు. ఈ సమయంలో వ్రాసి పెట్టినటువంటి అంశాలు ప్రార్థించి దేవునికి సమర్పించుదాం.